వంట అమ్ములింటాకి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అద్భుతమైన వంటలు చేసుకోవాలి. ఈరోజు నేను పుల్లకంద తెలుసు కదా మీకు, చాలా బాగుంటుంది పుల్లకంద వేపుడు ప్లస్ పుల్లకంద అంటు పులుసు రెండు ఒకేసారి మీకు చూపిస్తున్నాను. డబుల్ ధమాకా. ఓకేనా? చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు నేను 3/4 కేజీ పుల్లకంద తీసుకున్నానండి. 3/4 కేజీలో సగము పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అంటు పులుసు కోసము. వేపుడు కోసం చిన్న ముక్కలు చిన్న కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత అంటు పులుసు కోసం ఒక 25 గ్రాముల చింతపండు తీసుకున్నాను నేను. తర్వాత దీనికి కావాల్సిన కరివేపాకు, ఈ రెండింటికి వేపుడుకి మరియు పుల్లకంద అంటు పులుసు కలిపి ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇంకా వీలైతే అంటు పులుసులో ఇంకొంచెం ఒకటి వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడే తాజాగా పట్టి పెట్టానండి అల్లం వెల్లుల్లిపాయ. ఇలాంటి వేపుల్లోకి అంటు పులుసులోకి ఈ తాజాగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. అనుకోకుండా నేను పట్టాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నేను ఇది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని కట్ చేసేసుకొని మనం మళ్ళీ ముందుకు వచ్చేద్దాం. ఇప్పుడు నేను చింతపండు పులుసు చిక్కగా పిసికి పెట్టుకున్నాను. చూడండి, చింతపండు పులుసు ఇలా చిక్కగా ఉండాలన్నమాట, అంటు పులుసు కాబట్టి. సరేనా? తర్వాత ఈ అంటు పులుసులోకి ఉల్లిపాయ ముక్కలు ఇంత పెద్దగా ఉండాలి, చాలా బాగుంటుంది అన్నమాట ఆ పులుసులో. తర్వాత ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వేపుల్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు. ఒక 4 పచ్చిమిర్చి ఇందులోకి మనము తాలింపు కోసం పెట్టుకున్న. తర్వాత కరివేపాకు. ఇది మనము తీసుకోవాల్సిన పద్ధతి. ఆ తర్వాత నేను ఒకేసారి 2 పాన్స్ పెట్టేస్తున్నాను. నేను వేపుడికి అండ్ ఇది అంటు పులుసుకి. ఈ ప్యాన్ వేపుడికి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను. ఇదేమో వేపుడికి ఇంత కొంచెమే ఉంది కాబట్టి మనము అదొక 1/4 కేజీ ఉన్నాయి ముక్కలు అనుకుంటాను నేను. లైట్గా ఆయిల్ ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఆ తర్వాత అంటు పులుసులో కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకుందాం. ఓకేనా? ఎంత బాగుంటుందంటే ఇది, ఈ వేపుడు, ఈ పులుసు, తర్వాత వేడి అన్నం ఇది పెట్టుకొని తింటే ఆహా ఏమి రుచి! కమ్మటి భోజనం చేయాలండి. 4 ఇచ్చినందుకు భగవంతుడు అన్ని ఆస్వాదించడానికే కదా. సో ఇప్పుడు 2 ఆయిల్స్ వేడెక్కుతున్నాయి, ఒకేసారి చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా. తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, అంటే ఎందులో అయినా మనం ఆవాలు జీలకర్ర తప్పకుండా వేసుకుంటాం కాబట్టి ఇందులో ఆవాలు, తర్వాత ఇందులో జీలకర్ర, ఆ తర్వాత ఇందులో జీలకర్ర ఎక్కువ వాడమని చెప్పాను కదా నేను. ఇందులో జీలకర్ర, ఇవి 2 కొంచెం వేగాలి. ఇందులోకి చారులోకి ఉప్పు పెట్టేసుకుందాం. మరి ఈ స్పూన్ పెట్టేసుకుందాం. వేపుడులోకి 1 స్పూన్ పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు అవి 2 ఆవాలు కొంచెం జీలకర్ర చూడండి చిటపట్టలు ఆడుతున్నాయి. అవి 2 చిటపట్టలు ఆడుతున్నప్పుడు మనం ఇందులో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా మామూలుగా చీలిక వేసి పెట్టుకుందాం. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఓకేనా? వేసేసుకొని అప్పుడు ఇది వేపుల్లోకి ఇది కలిపేసుకుందాము. తర్వాత ఇది అంటు పులుసులోకి. ఇప్పుడు ఇందులో అంటు పులుసులోకి పెద్ద ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ ముక్కలు మనము తింటుంటే ఇలా అన్నమాట. ఇందులోకి వేపుల్లోకి సన్నటి ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇలా సన్నటి ఉల్లిపాయలు, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర, తర్వాత మెంతి అవసరం లేదు దీనికి. ఇవి ఇప్పుడు చక్కగా వేగుతుంటాయి అన్నమాట. వేగుతున్నాయి కదండి ఉల్లిపాయలు. కొంచెం వేగగానే మనం తాజా అల్లం వెల్లుల్లిపాయ చూడండి 1 స్పూన్ నిండుగా ఇందులో వేసేస్తున్నాను. ఇందులో 1 స్పూన్నే కానీ ఇంకాస్త ఎక్కువ తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ. తాజా వెల్లుల్లిపాయ ఉంటే చాలా బాగుంటుంది ఇందులోకి. ఓకే, ఇది ఒక్కసారి కలిపేద్దాం. కొంచెం సిమ్లో పెట్టుకోండి, లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. అది 2 ఒకసారి కదా, ఏమంటారు, మనసు ఉంటే మార్గం ఉంటాయి అన్నమాట. మళ్ళీ శ్రద్ధ, ఓపిక, ఇవి 2. బాబాగారు అదే చెప్తారు కదా, శ్రద్ధ సబూరి అని. శ్రద్ధ, ఓపిక ఇవన్నీ ఉంటే మనం ఏదైనా ఎలా అయినా చేసేసుకోవచ్చు. సో ఇందులో కూడా అల్లం వెల్లుల్లిపాయ వేసేసాను, ఇది కలిపేసాను, అది కలిపేసాను. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఇది వేగగానే ఇందులో కలిపి ఇందులో కాస్త తక్కువ వేసినా పర్వాలేదు వేపుల్లోకి.
తర్వాత పులుసులోకి మనం కొంచెం మరిగేటప్పుడు కొంచెం పులుసులో పైన వేసుకుందాం కరివేపాకు. ఇప్పుడు పోపులో వేసేసుకుందాం. ఇలా ఇది కొంచెం వేగగానే అది రెండు నిజంగా తప్పకుండా ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చేసే ప్రతి వంటని నా మీద ప్రేమతో ట్రై చేయండి, నమ్మకంతో ట్రై చేయండి. తప్పకుండా మీకు తెలుస్తుంది ఇది ఎంత బాగుంటాయని చెప్పేసి. తర్వాత కామెంట్స్లో పెట్టండి. నాకు పర్సనల్గా పంపిస్తున్నారు అందరూ. కామెంట్స్లో పెట్టండి ప్లీజ్. ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అన్నమాట. ఆ కామెంట్స్లో పెడితే అవునా ఒకసారి ట్రై చేద్దామా అనే ఫీలింగ్ వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఇది కొంచెం వేగిపోయినాయి కదా, ఇందులో కావాల్సినంత పసుపు యాడ్ చేసేస్తున్నాను నేను. వేసేసిన తర్వాత ఇది చక్కగా ఇది ఒకసారి కొంచెము తక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, కాస్త మీడియంలో పెట్టేసుకుని ఎప్పటికప్పుడు ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ ఉండండి. రెండు ఒకసారి కదా చేసేది, పెద్ద టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. మనం అన్నీ ఇలా రెడీ పెట్టేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. వేసేసామా. ఇప్పుడు ఇందులోకి ఇది వేగిపోయింది. వేపుల్లోకి చిన్న ముక్కలు పుల్లకంద నేను 30 kg తీసుకున్నానండి. సగం వేపుడికి కట్ చేసుకున్నాను, సగం ఏమో పులుసుకి. ఇప్పుడు చూడండి ఇది లైట్గా ఇలా చక్కగా కలపాలి. ఇది ఇక్కడ చిన్నగా చేసేసాయండి, ఇది కలపాలి. కలిపేసిన తర్వాత ఇందులో మనము ముందే ఉప్పు కారం రెండు వేయాలన్నమాట. ఇందులో ఒక 1 స్పూన్ కారపొడి. సో ఇప్పుడు అక్కడ అది ఉల్లిపాయలు మగ్గుతున్నాయి. కొంచెం ఇక్కడ ఉప్పు కారం రెండు ఒకేసారి వేసుకోవాలి పోపులో. చూడండి రెండు ఒకసారి వేసేసుకున్నాం మనము. ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి లైట్గా కలపాలి. కలిపిన తర్వాత ఇంకొకటి నేను చెప్పడం మీకు ఇంగ్రీడియంట్స్లో మర్చిపోయాను. దీనికి రెండింటిలోకి అందులోకి అంటు పులుసులోకి నూనె పొడి, ఇందులో కాస్త కొబ్బరి పొడి కాస్త నూనె పొడి అవసరం పడుతుందండి. సో ఇది ఇట్లా చేసేసి ఇప్పుడు ఇది మగ్గుతూ ఉండాలి. మనము ఇది మూత పెట్టేసుకుందాం, సరేనా. ఇప్పుడు ఈ లోపల ఇందులో ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా కొంచెం ఎక్కువ మగ్గుతాయండి, పులుసులో మరిగిపోతాయి అవి. ఇందులో మనము వేసేసుకుందాం ఇది ఉల్లిపాయ ఏమంటారు కంద ముక్కలు. ఇవి పెద్దగా కట్ చేసేసుకోవాలి కదా. ఈ కంద ముక్కలు ఇట్లా వేగుతున్నాయి కదా, ఇందులో కూడా మనం యాస్టీస్గా ఉప్పు కారం ముందే వేసుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కలకు పడుతుంది అన్నమాట కారము. మీకు టేస్ట్ తగినంత, కొంచెం ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. 1.5 స్పూన్ వేసుకున్నాను నేను కారము. అండ్ సాల్ట్ కూడా ఆ పులుసులోకి తగినంత. నేను చెప్పాను కదా మనకు ఐడియా ఉంటుంది, వంటలు మనం చేస్తూ ఉంటాం కదా. ఒకవేళ ఐడియా లేకుంటే కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి, అంతేగాని ఎక్కువ వేసేసుకోకండి. ఈ పులుసులోకి తగినంతగా నేను 2 స్పూన్లు వేసేస్తున్నాను నేను ఇందులో. మీరు వాడే బ్రాండ్ని బట్టి కూడా ఉంటుంది. నార్మల్ బ్రాండ్స్ అయితే అసలు ఉప్పే ఉండదండి, అసలు అలాంటి వాడకూడదు, ఆరోగ్యానికి చాలా హానికరం. చూడండి చక్కగా అది లిడ్ పెట్టేసిన ఇది. ఓకేనా. ఇది కూడా చక్కగా కలిపేసానా. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మనము పిసికి పెట్టుకున్న ఈ పులుసు ఇందులో పోసేసుకోవాలి. ఇలా చాలా అంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది. ఈ టేస్ట్ నేను చెప్పలేను. ఇంతకుముందు మనం శనగపిండి బిళ్ళ పులుసు కూడా చేసుకున్నాం కదా వీడియో, దానికి చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి, వ్యూస్ చాలా అయిపోయినాయి. ఇంకాస్త పులుసు ఇంకాస్త చింతపండు ఉంది, కొంచెం పిసికేసి ఇందులో పోసేసుకుందాం మనం. అద్భుతమైన వంటలు చక్కగా మనసు పెట్టి చేసేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే అది ఇంకా మనం మాటల్లో చెప్పలేము అది కదా. ఇందులో వేసేసుకుందాం. ఓకేనా. కొంచెం లైట్గా వాటర్ పోసేసి ఇందులో కొంచెం కలపాలండి. ఇది చూడండి కలిపేసి ఇందులో మనము ఈ కరివేపాకు ఏదైతే ఉందో ఆ కరివేపాకు తర్వాత ముందుగా ఇందులోనే వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం కాస్త అంటు పులుసులోకి టాప్ టేస్ట్ అన్నమాట, మంచి రుచిని ఇచ్చేది లైట్గా మెంతి పొడి. కొంచెం మరి చిన్న స్పూన్ ఇంతే పెట్టాలి. ఇందాక లైట్గా ఇంత మెంతి పొడి మన అంటు పులుసులోకి ఇంతే, అంటే ఎక్కువ వేయద్దు, చేదొస్తుంది. కొంచెం లైట్గా నేను మెంతులు జీలకర్ర వేయించి పొడి వేసి పెట్టుకుంటాను అన్నమాట. ఆ మెంతి పొడి ఇందులో వేసేసుకున్నాను. తర్వాత అంటు పులుసులో ఎప్పుడు కానీ కాస్త బెల్లం ముక్క వేయాలి, కొంచెం బెల్లం వేయాలి. దీనికి అద్భుతమైన రుచి వచ్చేదన్నమాట. ఈ యొక్క చిన్న పదార్థమే కానీ చాలా రుచి వస్తుంది. అలాగే మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా నువ్వుల పొడి యాడ్ చేయాలి.
ఈ నువ్వుల పొడి, ఈ బెల్లము, అల్లం వెల్లుల్లిపాయ, మెంతి పొడి, ఈ అన్నింటితోనే అంటు పులుసు అద్భుతమైన టేస్ట్. మీరు ఇంకేదన్నా అంటు పులుసు దేంతోనైనా చేసుకోండి, మీరు అదేదైనా పర్వాలేదు. దానికి మాత్రం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ సేమ్ యాజ్ టీజ్గా మీరు ఇలా చేసేసుకోండి. తర్వాత మీరు నాకు చెప్పండి. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తున్నాను నేను. అదే ఇది మూత పెట్టాల్సిన పని లేదు, సారీ. ఇది కొంచెం లైట్గా ఎక్క చేయాలి. ఇది మూత పెట్టేశాను కదా, ఇది ఒక్కసారి చూసుకున్నాం. అక్కడ కంప్లీట్ అయిన లోపల ఇది కాస్త మగ్గుతుంది కదా, ఇలా ఒక్కసారి మధ్యలో తీసి కలపాలన్నమాట. ఇది మన ముక్క మెత్తబడిందా లేదా ఎలా తెలుస్తుందంటే జస్ట్ దీన్ని ఇలా కట్ చేస్తే తెలుస్తుంది. కానీ ఇంకా మెత్త పడలేదు. దీన్ని కొంచెం ఇలా కట్ చేస్తే మనకు ఐడియా వస్తుంది. ఇంకా కాలేదు కాబట్టి మనం ఇలాగే ఇంకాస్త పక్కన పెట్టేసుకోవాలి. అది ఇలా మరుగుతూ ఉంటుంది. ఇది పులుసు ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసాము. ఈ పులుసు ఇలా మరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పుల్లకంద ముక్కలు మీకు కావాలంటే ఫస్ట్ కొంచెం ఉడికించుకోండి. అది పులుసులోకి, వేపుల్లోకి అవసరం లేదు. కొంచెం తొందరగా మెత్తబడాలి అంటే, లేదు అంటే మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఉడికిస్తే ఇంకా కొంచెం బెటర్ అన్నమాట. మీకు టైం ఎక్కువ తీసుకోరు కొంచెం ఉడికిన తర్వాత. ఇప్పుడు వేపుడిది మంచిగా చక్కగా వేగిపోతుంది కదా. ఇందులో మనము ఏ వేపుళ్ళు అయినా తీసుకోండి, కంపల్సరీ ఆరోగ్యానికి ఆరోగ్యం. మనకి ఒక 2 స్పూన్లు నువ్వుల పొడి, ఆ తర్వాత ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసేస్తున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. చూడండి, ఇది వేసేసి ఇప్పుడు దీన్ని చక్కగా మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా చేసుకోండి. అది రెండొకసారి నేను మీకు చూపించాలి ఎట్ ఏ టైం అని చెప్పి చూపిస్తున్నాను, కానీ మీరు జాగ్రత్తగా చేసేసుకోండి. ఒకసారి అది ఒకసారి ఇది చేసుకున్నా పర్వాలేదు కదా. ఇలా వేపుడు ఇలా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి మూత పెట్టద్దండి, ఎందుకంటే ఆల్రెడీ ముక్క మగ్గిపోయింది కాబట్టి నేను కొబ్బరి, నువ్వుల పొడి వేసేసాను ఇందులో. ఇది ఒక 2 నిమిషాలు మంచిగా చక్కగా వేగనివ్వాలి. ఇంకా మూత పెట్టాల్సిన పని లేదు దీనికి. ఇది ఒక్కసారి మనం ఇలా కలిపి చూసుకోవాలన్నమాట. ప్రతి వీడియోలో చెప్తున్నాను, శ్రద్ధ పెట్టి చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. అంటే మనం భోజనం ఎంత ఇష్టంగా చేస్తే అది మనకు డైజెషన్ సిస్టమ్ అంత బాగుంటుంది అన్నమాట. ఇష్టంతో తిన్నది ఏదైనా బాగుంటుంది కదా. సో ఇది కొంచెం మరగాలి ఇంకా, ఎందుకంటే నేను ముక్కలు ముందు ఉడికించలేదు కాబట్టి. మీరు కొంచెం లైట్గా ఉడికించుకోవచ్చు, తప్పలేదు. ఇది ఇప్పుడు ఇలా అవుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. సో మనం 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలపడానికి ముందుకు వచ్చేసాము. చూడండి వేపుడు ఎంత చక్కగా అయిపోయిందో. నా దగ్గర కొత్తిమీర లేదండి ఈ టైంకి. కొత్తిమీర ఉంటే మట్టుకు ఇలా చల్లేసుకొని కొత్తిమీర ఒకసారి ఇలా కలిపేసుకొని మనము తీసేసుకుంటే, బౌల్లోకి తీసేసుకుంటే చక్కటి పుల్లకంద వేపుడు రెడీ. చూడండి ఎంత బాగుందో కదా. బౌల్లోకి తీసి చూపించిన దానికంటే సేమ్ అదే ప్యాన్లో చూపిస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. ఇందులో లైట్గా కొత్తిమీర చల్లుకోవాలి. ఇది అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఒక్కసారి పులుసు చూద్దాం. ఇది ముక్కలు మరిగినాయా లేదా మనకు తెలుస్తుంది, ముక్కలు ఉడికినాయా లేదా తెలుస్తుంది. చక్కగా పులుసు మరుగుతుంది. ముక్కలు ఉడికినాయా లేదా చూడాలంటే మట్టుకు ఒక చిన్న బౌల్లో ఇట్లా వేసేసుకొని మనం ఇట్లా ఇది ఉల్లిపాయ అండి. ఉల్లిపాయలు పెద్ద ముక్కలు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మనం బెల్లం వేసేసాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇంకా అంతే, జస్ట్ ఇంకొంచెం లైట్గా 2 నిమిషాలు అంతే. ఇది కూడా అయిపోవచ్చింది. 2 నిమిషాల్లో అద్భుతమైన ఇంకొక చక్కని పాట. ఓకే. మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్న కాడే, కన్న తోడు లేనివాడే కన్నె జోడు ఉన్నవాడే, మోహనాల వేణుదే మోహనంగుడితడేనే, మోహనాల వేణుదే మోహనంగుడితడేలే, పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే మా మువ్వా గోపాలుడే, మా ముద్దు గోవిందుడే, మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. ఆహా అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులు దాడే, మది వెన్నెలు దోచాడే, ఆ వే వేళ గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. అద్భుతమైన పాట కదా. విశ్వనాథ్ గారి సినిమాలో ఎంత అద్భుతంగా ఉంటాయండి పాటలు. ఆయనకు మరొక్కసారి ఆయనకి బాలుగారికి పాదాభివందనం.